Hi, hello. This is Venkat Maruthi Prasad Satluri. Welcome to Rise. It's a perfect guide to all the learners who are preparing for IPE as well as EAMCET. So, నేను కెమిస్ట్రీ ఎడ్యుకేటర్ అండి రైజ్ ఫౌండేషన్లో. సో దిస్ రైజ్ విల్ హెల్ప్ ఆల్ ద లెర్నర్స్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్. ఈ పర్టికులర్ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మనకి ఫౌండేషన్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫౌండేషన్ కోర్స్ అనేది 11th క్లాస్కి 12th క్లాస్కి ఏవైతే మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ 8th 9th 10th స్టాండర్డ్స్లో ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇందులో బ్రిడ్జ్ కింద యూజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మీకు 8th నాలెడ్జ్, 9th నాలెడ్జ్, 10th నాలెడ్జ్ లేదనుకోండి. సార్ 8th 9th 10th నాలెడ్జ్ నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు, అందుకని 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ నాకు చాలా టఫ్ అవుతుంది కదా, నేను కొంచెం క్లాసెస్ ఫాలో అవటం చాలా కష్టం అవుతుంది నా రెస్పెక్టివ్ కాలేజెస్లో అని ఒక డౌట్ రావచ్చు మీకు. సో డోంట్ హెసిటేట్ అబౌట్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్. ఎందుకు అనంటే ఇక్కడ రైజ్ మీకు అందిస్తుంది ఫౌండేషన్ కోర్స్. ఈ ఫౌండేషన్ కోర్స్లో 8th క్లాస్కి 9th క్లాస్కి 10th క్లాస్కి ఏవైతే మీరు సిలబస్ ఉందో ఆ సిలబస్కి ఈక్వల్గా ఉండే 11th అండ్ 12th క్లాసెస్కి ఏవైతే ఇంటర్లింక్ అయి ఉంటాయో ఆ లింకేజ్ని మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. అంటే 8th స్టాండర్డ్లో ఉండే బేసిక్ నాలెడ్జ్ 11th స్టాండర్డ్కి ఎక్కడ హెల్ప్ అవుతుంది, లేదా 8th 9th 10th స్టాండర్డ్లో ఉండే బేసిక్ నాలెడ్జ్ 11th అండ్ 12th స్టాండర్డ్స్కి ఎక్కడెక్కడ లింక్ అయి ఉంటాయి, ఎక్కడెక్కడ హెల్ప్ అవుతాయి అనే ఒక బేసిక్ నాలెడ్జ్ని మీకు ఈ ఫౌండేషన్ కోర్సులో అందిస్తాం. కారణం ఏంటి అంటే వితౌట్ హ్యావింగ్ ద బేసిక్ నాలెడ్జ్ వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? సో బేసిక్ నాలెడ్జ్ లేనిదే మనం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేము. అందుకని బేసిక్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్గా మనకు రావాలి. మరి ఆ బేసిక్ నాలెడ్జ్ ఎలా అందిస్తాం? ఇప్పుడు మీకు 8th స్టాండర్డ్లో కొన్ని లెసన్స్ ఉన్నాయి, 9th స్టాండర్డ్లో ఉన్నాయి, 10th స్టాండర్డ్లో ఉన్నాయి. వాటిని ఇంటర్లింక్ చేస్తూ మనం స్టార్ట్ చేస్తాం. సో నేను ఇప్పుడు లింక్ చేసే చాప్టర్స్ ఏవి అని అంటే, సీ హియర్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ యాజ్ వెల్ యాజ్ టెక్నిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఒక బేసిక్ ఆర్గానిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయి అంటే, మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే చాలా మందికి భయం వేస్తూ ఉంటుంది. అమ్మో, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మన కెమిస్ట్రీలో చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి. యు నో వెరీ వెల్. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ దేర్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ దేర్, ఫిజికల్ కెమిస్ట్రీ ఇస్ దేర్, జనరల్ కెమిస్ట్రీ ఇస్ దేర్, నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీస్ వీ హావ్. అయితే 8th స్టాండర్డ్లో సార్ ఇలా విడివిడిగా ఉంటాయా, 9th విడివిడిగా ఉంటాయా, 10th ఉంటాయంటే ఉండవు. అవన్నీ క్లబ్బింగ్ చాప్టర్స్ అన్నమాట. బట్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ చాప్టర్స్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ చాప్టర్స్, ఫిజికల్లో మళ్ళీ ఇంపార్టెంట్ చాప్టర్స్ కింద డివైడ్ చేసి మనం చెప్తాం అన్నమాట. సో అందులో మీరు ఇంతకు ముందు నేర్చుకునేది చూడండి, ఇక్కడ క్లాస్ 10 అని రాసాం. సో 10th క్లాస్లో మీరు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అని ఒక చాప్టర్ నేర్చుకుని ఉంటుంటారు ఆల్రెడీ. సో అదే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ కింద సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, జేఈఈలో కానీ, నీట్లో కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ నుంచి ఎంసెట్లో అయితే 2 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, నీట్లో ఒక 2 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, జేఈలో కూడా 2 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఓవరాల్ ఇన్ ఎంసెట్, అఫ్ కోర్స్ ఫార్మర్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎంసెట్, నౌ ఇట్ ఈస్ ఈఏపీ సెట్. ప్రస్తుతానికైతే ఆంధ్రాలో ఈఏపీ సెట్ అని పిలుస్తాం, బట్ తెలంగాణలో మాత్రం ఇట్ ఈస్ ఎంసెట్ ఆఫ్ కోర్స్. ఓకే. సో ఈ ఇంజనీరింగ్ అండ్ ఫార్మా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దీనిలో మనకి ఎంసెట్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచే స్పెషల్లీ 13 బిట్స్ వస్తాయి నియర్లీ. అంటే ఎంత వెయిటేజ్ ఉందో చూడండి. 40 బిట్స్ టోటల్గా ఉంటాయి మనకి ఎంసెట్లో. 40 బిట్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 40, 13 బిట్స్ ఆర్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మ్యాక్సిమం కేసెస్లో 13 బిట్స్ రావడానికి స్కోప్ ఉంది మనకి. అంటే ఎంత ఎక్కువగా మీరు దీన్ని చదవాలి అన్నది ఆలోచించండి. ఏ వేలో చదవాలి, ఏ ఆబ్జెక్టివ్ బిట్స్ మ్యాక్సిమం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎంసెట్లో, ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఇటు థియరీ పరంగా అంటే ఐపీఈ పరంగా, అటు ఆబ్జెక్టివ్ పరంగా రెండిట్లీ మనం సాటిస్ఫై చేయగలము అనేది రైజ్ మీకు అందిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళే ముందర అసలు వాట్ ఈజ్ మెంట్ బై కార్బన్, విచ్ గ్రూప్ ఇట్ ఈస్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఏంటేంటి అని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మీకు కార్బన్ కెమికల్ ఫార్ములా ఐడియా ఉంది. దట్ ఈస్ సి. సి ఇస్ ద కార్బన్. దీని అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది, కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత అన్నది మీకు అందరికీ ఐడియా ఉంది. హైడ్రోజన్, హీలియం, lithium, beryllium, boron and carbon. So the atomic number of carbon is 6.
మరి వాట్ ఈస్ ద గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? పీరియాడిక్ టేబుల్‌లో కార్బన్ ఏ గ్రూప్‌కి రిలేట్ అయ్యింది అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ గ్రూప్‌ని బేస్ చేసుకొని వీ కెన్ డిఫైన్ సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. గ్రూప్‌ని బేస్ చేసుకొని కొన్ని ప్రాపర్టీస్‌ని మనం డిఫైన్ చేస్తాం. అందుకని గ్రూప్ కూడా మీరు తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. సో కార్బన్ బిలాంగ్స్ టు 4th A గ్రూప్ ఆర్ సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ 14th గ్రూప్. ఇది మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్‌లో ఆల్రెడీ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, అసలు ఏంటి కథ, వాటిలో ట్రెండ్స్ ఎలా ఉంటాయి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ద గ్రూప్స్ అండ్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ ఇన్ ద పీరియడ్, హౌ ద ప్రాపర్టీస్ ఆర్ టోటలీ గెట్స్ వ్యారీడ్ అనేది ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్‌లో నేర్చుకున్నాం. సో మనం రెగ్యులర్ క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో వాటిల్లో ఇండివిడ్యువల్‌గా కాన్సెప్ట్స్‌ని మనం నేర్చుకుంటాం. ఓకే. సో దిస్ ఈస్ ఓన్లీ ఎ బ్రీఫ్ కాన్సెప్ట్ అబౌట్ some basic principles as well as techniques in organic chemistry. సో ఇప్పుడు గ్రూప్ చెప్పేసుకున్నాం మనం, దట్ ఈస్ 4th గ్రూప్ ఆర్ 14th గ్రూప్ అని అంటాం. 4th ఆర్ 14th గ్రూప్ కార్బన్ బిలాంగ్స్ టు, రైట్. సో ఇందులో మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆర్గానిక్ మీకు అందరికీ ఐడియా ఉంది. సార్ ఏంటి డిఫరెన్స్ ఏంటి ఆర్గానిక్ కి, ఇన్ఆర్గానిక్ కి, ఫిజికల్ కి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీ తాలూకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేట్స్ టు ద కార్బన్ ఆర్ కార్బన్ రిలేటెడ్ కాంపౌండ్స్. అంటే కార్బన్ కి ఇట్ మే బి లింక్అప్స్ విత్ ఐదర్ హైడ్రోజన్ ఆర్ ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. సో కార్బన్ తో పాటు హైడ్రోజన్ షుడ్ బి మస్ట్. హైడ్రోజన్ కాకుండా ఇంకా సమ్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో మే బి జాయిన్ విత్ దిస్ కార్బన్. అంటే కార్బన్ కానీ కార్బన్ రిలేటెడ్ కాంపౌండ్స్ కానీ ఏవైనా వస్తే దట్ ఆల్ ఎంటైర్ కాంపౌండ్స్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ దట్ కెమిస్ట్రీ ఈస్ కాల్డ్ as ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే నౌ యూ హ్యావ్ ఎ బేసిక్ ఐడియా అబౌట్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి అని ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది. అంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఏం నేర్చుకుంటాం, నువ్వు ఏ కెమికల్ ఫార్ములా రాసినా దట్ కెమికల్ ఫార్ములా షుడ్ కంటైన్స్ ద కార్బన్ అలాంగ్ విత్ హైడ్రోజన్. కార్బన్ హైడ్రోజన్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ, అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ ద హైడ్రోజన్ ఇట్ మే హ్యావ్ ఆక్సిజన్ ఆర్ సల్ఫర్ ఆర్ క్లోరిన్ ఆర్ ఫాస్ఫరస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆర్ నైట్రోజన్ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. రిమైనింగ్ ఏవైనా ఉండొచ్చు, బట్ కార్బన్ షుడ్ బి మస్ట్. వితౌట్ కార్బన్ దెర్ ఇస్ నో ఆర్గానిక్ కాంపౌండ్ ఎట్ ఆల్. కార్బన్ లేకుండా ఆర్గానిక్ కాంపౌండ్ అనేదే ఉండదు. ఎందుకు ఆర్గానిక్ కెమిస్ట్రీకి అంత ప్రయారిటీ వచ్చింది, అసలు అంత ప్రయారిటీ రావడానికి గల కారణం ఏంటి? సపోజ్ ఇఫ్ యు టేక్ అవర్ హ్యూమన్ బాడీ is completely made up with full number of carbons. Suppose if you take this pen is also made up with full of carbons. Suppose if you take my spects, మై ఆప్టికల్స్, ఇవి కూడా దేంతో మేడప్ అయినాయి? ఫుల్ కార్బన్ తో మేడప్ అయినాయి. నువ్వు ఈ వరల్డ్ లో, ఈ యూనివర్స్ లో, ఈ నేచర్ లో ఇఫ్ యు టేక్ ఎనీ ఆఫ్ ద సబ్స్టాన్స్, నువ్వు ఏ సబ్స్టాన్స్ తీసుకున్నా సరే మాక్సిమం కేసెస్ అంటే 90 to 95% ఆఫ్ ద కేసెస్ ఆల్ ద సబ్స్టాన్సెస్ ఆర్ కంప్లీట్లీ మేడప్ విత్ ఓన్లీ కార్బన్. నువ్వు ఎలాంటి కాంపౌండ్ తీసుకో, ఆల్మోస్ట్ ఆల్ ద కాంపౌండ్స్ ఆర్ కంప్లీట్లీ మేడప్ విత్ కార్బన్. మాక్సిమం కార్బన్‌తోనే మేడప్ అయి ఉంటాయి అన్నీను. కాబట్టి అంత ప్రయారిటీ వచ్చిందనమాట కార్బన్‌కి. సో ఆ కార్బన్ ఉండే కెమిస్ట్రీని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి దిస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈస్ ఆల్సో హావింగ్ సచ్ టైప్ ఆఫ్ వెయిటేజ్, సచ్ టైప్ ఆఫ్ ప్రయారిటీ. అంత ప్రయారిటీని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇస్తాం. కాబట్టి మీరు బేసిక్ నాలెడ్జ్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీని నేర్చుకోగలిగారు అనుకోండి, ఇట్ ఈస్ ఫార్ బెటర్ టు యూ. కాబట్టి ఐ హోప్ దిస్ ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు 11th as well as 12th స్టాండర్డ్. రెండిటికి కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. లెట్ us మూవ్ టు ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. బేసిక్స్ రావాలి అని అనుకుంటున్నాం. బేసిక్స్ రాకపోతే మనం చేసేదేం లేదు. am I right or not? కాబట్టి బేసిక్ నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఆల్ ద లెర్నర్స్. సో ఇందులో మనం ఆర్గానిక్ రియాక్షన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నాకు తెలిసి 10th క్లాస్లో మీకు కార్బన్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకుని ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రో కార్బన్స్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటారు 10th క్లాస్లో. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, లేటెస్ట్ గా మనకి ఈ పాండమిక్ సిచ్యువేషన్, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల కొన్ని చాప్టర్స్ ని డిలీట్ చేసేశారు, కొంత సిలబస్ ని తగ్గించారు. కొన్ని ఏరియాస్ లో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ 10th క్లాస్ లో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చెప్పటం మానేశారు.
కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే నాట్ అవేర్ అబౌట్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే ఈ హైడ్రోకార్బన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక పార్ట్ ఇది. ఈ హైడ్రోకార్బన్స్ గురించి చాలా మందికి ఐడియా ఉండుండకపోవచ్చు. కొంతమందికి ఉండుండొచ్చు. ఎవరికైతే ఈ 8th, 9th, 10th స్టాండర్డ్స్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నాలెడ్జ్ లేదో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో 10th క్లాస్‌లో ఉండే హైడ్రోకార్బన్స్ కాన్సెప్ట్ ఏంటి మనకి? హైడ్రోకార్బన్స్‌ని 3 టైప్స్‌గా డివైడ్ చేస్తారు అని ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటుంటారు 10th స్టాండర్డ్‌లో. వన్ ఈజ్ ఆల్కేన్ అని నేర్చుకునుండుంటారు. సెకండ్ వన్ ఈజ్ ఆల్కయీన్ అని నేర్చుకునుండుంటారు. థర్డ్ వన్ ఈజ్ ఆల్కైన్ అని వస్తుంది. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. సో ఆల్కేన్ గురించి బేసిక్ ఆర్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు 10th క్లాస్‌లో ఉంటుంది. ఆల్కీన్ యాస్ వెల్ యాస్ ఆల్కైన్. బట్ ఇవే కాన్సెప్ట్స్ ఇంటర్మీడియేట్‌కి వచ్చేసరికి ఫుల్ లెంగ్త్ మెటీరియల్ అనేది మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ ప్రిపరేషన్స్ ఉంటాయి. ఆల్కేన్ ఎలా ప్రిపేర్ చేస్తారు? దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? ఆల్కీన్ ఎలా ప్రిపేర్ చేస్తాం? దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? ఆల్కైన్ ఎలా ప్రిపేర్ చేస్తాం? దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. మరి దీనికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ రావాలి కదా మీకు. అవి మేము అందిస్తాం అన్నమాట. ఓకే. సో లెట్ us మూవ్ టు దిస్ పర్టిక్యులర్ ఫౌండేషన్ కోర్స్ ఆన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ ఈస్ ఆర్గానిక్ రియాక్షన్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేదంతా కూడా ఆర్గానిక్ రియాక్షన్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం. సో హౌ మెనీ టైప్స్ అండ్ వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్? ఒక కెమికల్ రియాక్షన్ ఆర్గానిక్ కాంపౌండ్‌తో జరిగితే ఆ రియాక్షన్ మనం ఆర్గానిక్ రియాక్షన్ అంటాం. ఇఫ్ యూ టేక్ ఏ కెమికల్ రియాక్షన్ లైక్ A + B గివ్స్ రైజ్ టు C. ఇది ఒక కెమికల్ రియాక్షన్ నేను తీసుకుంటున్నాను. నాకు నచ్చింది ఒక ఎగ్జాంపుల్స్‌తో ABC అనే ఎగ్జాంపుల్స్‌తో నేను తీసుకున్నాను. సపోజ్ ఇఫ్ ఐ యామ్ టేకింగ్ A + B గివ్స్ రైజ్ టు C, కన్సిడర్ దట్ ఇట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్. దీన్ని మనం కెమికల్ రియాక్షన్ అని అనుకుంటున్నాం. ఇలాంటి కెమికల్ రియాక్షన్ ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్‌తో జరిగితే, ఇఫ్ యూ డూ దిస్ కెమికల్ రియాక్షన్ విత్ ఎనీ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్, ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్‌తో గాని చేస్తే దట్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాస్ ఆర్గానిక్ రియాక్షన్స్. అలాంటి రియాక్షన్స్‌ని మనం ఏమని పిలుస్తాం? ఆర్గానిక్ రియాక్షన్స్ అని అంటాం. ఎందుకు మీకు తెలియాలి ఆర్గానిక్ రియాక్షన్ అంటే. కెమికల్ రియాక్షన్ ఐడియా ఉంది. 8th స్టాండర్డ్‌లో వస్తుంది, 9థ్‌లో వస్తుంది, 10థ్‌లో వస్తుంది. కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? గివ్స్ రైజ్ టు ఉంటుంది. గివ్స్ రైజ్ టు ముందర కొన్ని సబ్‌స్టాన్సెస్ ఉంటాయి. గివ్స్ రైజ్ టు తర్వాత కొన్ని సబ్‌స్టాన్సెస్ ఉంటాయి. యూ నో దట్ గివ్స్ రైజ్ టు ముందర ఉండే సబ్‌స్టాన్సెస్‌ని ఏమని పిలుస్తాం? గివ్స్ రైజ్ టు తర్వాత ఉండే సబ్‌స్టాన్సెస్‌ని ఏమని పిలుస్తాం అనేది మీకు ఐడియా ఉంది. గివ్స్ రైజ్ టు ముందరుండే వాటిని ఏమంటాం? దే ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్. గివ్స్ రైజ్ టు తర్వాత ఉండే వాటిని ఏమంటాం? దే ఆర్ కాల్డ్ ప్రొడక్ట్స్. రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. యామ్ ఐ రైట్? సో ఈ రియాక్టెంట్స్ గాని, ప్రొడక్ట్స్ గాని ఇఫ్ దే ఆర్ రిలేట్స్ టు ఆర్గానిక్, అవి అంటే ఆర్గానిక్ అవ్వాలంటే ఇందాక చెప్పాను కదా నేను. దట్ కాంపౌండ్ షుడ్ కంటైన్ మినిమమ్ 1 నెంబర్ ఆఫ్ కార్బన్. ఖచ్చితంగా ఒక కార్బన్ అనేది ఉండుండాలి. అంటే ఈ రియాక్టెంట్స్‌లో గాని, ప్రొడక్ట్స్‌లో గాని కార్బన్ గాని ప్రెజెంట్ అయ్యుంటే సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాస్ ఆర్గానిక్ రియాక్షన్స్. వాటిని మనం ఆర్గానిక్ రియాక్షన్స్ అని పిలుస్తాం. ఎలా జరుగుతాయి? ఆర్గానిక్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి? సమ్ ఆఫ్ ద ఆర్గానిక్ రియాక్షన్స్, ఇన్ సమ్ ఆఫ్ ద ఆర్గానిక్ రియాక్షన్ సబ్స్టిట్యూషన్ మే బి గోయింగ్ ఆన్. మీ అందరికీ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలుసు. ఇంగ్లీష్ టు తెలుగు వర్డ్. సబ్స్టిట్యూషన్ అంటే ఒకదాన్ని తీసేసి దాని ప్లేస్‌లో ఇంకో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉందనుకోండి. అందులో ఒక యాటమ్‌ని తీసేసి దాని ప్లేస్‌లో ఇంకో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అడిషన్ రియాక్షన్. నువ్వు ఏది తీయకూడదు. సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఏం చేయాలి? జస్ట్ ఆ ఆర్గానిక్ కాంపౌండ్‌కి ఇంకొక యాటమ్‌ని గాని, ఇంకొక మాలిక్యూల్‌ని గాని డైరెక్ట్‌గా అటాచ్ చేస్తే సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాస్ అడిషన్ రియాక్షన్స్. వాటిని అడిషన్ రియాక్షన్స్ అంటాం. ద నేమ్ ఇట్‌సెల్ఫ్ హాస్ ద మీనింగ్. పేరు కష్టం ఏం కాదండి. దిస్ ఈస్ నాట్ ఏ డిఫికల్ట్ టాస్క్ ఎట్ ఆల్ టు అండర్‌స్టాండ్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇదేమి కష్టం కాదు. సబ్స్టిట్యూషన్ పేరులోనే ఉంది కదా! అడిషన్ నేమ్‌లోనే ఉంది కదా! ఎలిమినేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలిమినేషన్? ఎలిమినేట్ చేసేయండి అని అంటాం. అంటే ఇఫ్ యూ టేక్ ఎనీ మాలిక్యూల్, ఆర్గానిక్ కాంపౌండ్, ఆర్గానిక్ మాలిక్యూల్, దాని నుంచి ఏదో ఒక దాన్ని బయటికి రిమూవ్ చేసేసాం అనుకోండి. మళ్ళీ దాన్ని సబ్స్టిట్యూట్ చేయకూడదు. దాన్ని జస్ట్ రిమూవ్ చేయాలంతే. సో ఇఫ్ యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ఎనీ ఆర్గానిక్ కాంపౌండ్, దట్ ఈస్ కాల్డ్ యాస్ elimination reaction. That is called as elimination reactions. And in some of the organic reactions, the rearrangement technique also will be going on. రీఅరేంజ్‌మెంట్ కూడా జరుగుతుంటుంది. అంటే ఒక కాంపౌండ్ స్లోగా వేరే కాంపౌండ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఒక మాలిక్యూల్ అదే సేమ్ ఆటమ్స్‌తో
వేరే కాంపౌండ్ కింద మారిపోతుంది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ as రీఅరేంజ్. అందులో ఆటమ్స్ అటు ఇటు అడ్జస్ట్ అయిపోతాయి. ఆల్ ద ఆటమ్స్ ఇన్ దట్ ఆర్గానిక్ మాలిక్యూల్ విల్ బి రీఅరేంజ్డ్. రీఅరేంజ్ అయ్యి ఇట్ విల్ ఫార్మ్స్ ఎ న్యూ కాంపౌండ్. అంటే A+B ఉన్నాయి, అందులో ఏ అనే కాంపౌండ్ తీసుకున్నాను నేను, అందులో కొన్ని ఆటమ్స్ ఉన్నాయి, అవి అటు షఫల్ అయ్యి ఇట్ మే ఫార్మ్స్ డిఫరెంట్ కాంపౌండ్. అంటే అందులో ఉండే ఆటమ్స్ రీఅరేంజ్ అయ్యి వేరే ఒక కొత్త కాంపౌండ్ ని ఫార్మ్ చేస్తుంది. ఎప్పుడైతే కొత్త కాంపౌండ్ వచ్చిందో ఇక్కడ రీఅరేంజ్ జరిగింది కాబట్టి ఆ రియాక్షన్ ని రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అని పిలుస్తాం. సో ఆల్ ద రియాక్షన్స్ ఆర్ హ్యావింగ్ ద డెఫినిషన్ బై ఇట్స్ ఓన్ హెడ్డింగ్స్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ హెడ్డింగ్ చూసి నువ్వు డిఫైన్ చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఇన్ ఎనీ ఆఫ్ ద ఆర్గానిక్ రియాక్షన్, if the substitution is going on, called as substitution reactions. If addition is going on, called addition reactions. If elimination is going on, it is called as elimination reactions. Rearrangement jarigite rearrangement reactions and that's all. I hope you understand very well about these organic reactions. Am I right? So ee basic classification knowledge lekunda we can't forward into the 11th class or 12th standard. 11th 12th standard ki manam enter avvalam. Okay, so మీకు ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్కేన్ ఉంటుంది. ఆల్కేన్ ఫుల్ నాలెడ్జ్ మీన్స్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆల్కేన్స్ అనేది 10th స్టాండర్డ్ లో ఉంది. ఆల్క్ అంటే ఏంటి, అసలు ఏన్ అంటే ఏంటి, ఆల్క్ అంటే ఏంటి, ఈన్ అంటే ఏంటి, ఆల్క్ ఐన్ అంటే ఏంటి అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ మీకు ఉంటుంది. రైట్? ఆ బేసిక్ నాలెడ్జ్ ని అంటే ఈ హైడ్రోకార్బన్స్ ని మనం ఓవర్కమ్ చేస్తూ ఆర్గానిక్ రియాక్షన్స్ లోకి ఎంటర్ అయ్యాం. So let us move to the substitution reaction first. Substitution ఈ కంప్లీట్ ఫౌండేషన్ కోర్సులో నేను మీకు సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కోసం ఫుల్ డీటెయిల్స్ అందిస్తాను. ఓకే, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏం చెప్పాము, ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ తీసుకుని అందులోంచి ఒకటి బయటికి తీసేసి దాని ప్లేస్ లో వేరొక ఆటమ్ ని సబ్స్టిట్యూట్ చేస్తే such type of reactions are called as substitution reactions. వాటిని మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అంటాం. క్లియర్? ఎలా ఉంటాయి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలా ఉంటాయి? లెట్ us see here. This is the definition for substitution reaction: the replacement of an atom or any group from the molecule, organic molecule, with another atom or group. So you need to replace, అంటే ఒక atom ని బయటికి తీసేసి ఆ atom ప్లేస్ లో ఇంకొక atom ని రీప్లేస్ చేయాలి. ఇప్పుడే డిఫైన్ చేసుకున్నాం మనం. That particular phenomena is called as substitution reaction. It is called as substitution. So only just observe this equation: AB plus XY. AB is a molecule. This is one molecule. XY is the another molecule. Okay. If you combine these two, it is an organic compound. Consider, and it is also an organic compound. Just consider. ఈ రెండు organic molecules అనుకుందాం. అప్పుడు ఏమవుతున్నాయి, ఏ దగ్గరికి ఎవరు వచ్చేసారు, ప్రొడక్ట్స్ లో ఎక్స్ వచ్చేసింది, బి దగ్గరికి ఎవరు వచ్చారు, వై వచ్చింది. అంటే బి దగ్గరికి వై వచ్చింది, ఏ దగ్గరికి ఎక్స్ వచ్చింది. సో ఏఎక్స్ ఈస్ ద ప్రోడక్ట్ అండ్ బివై ఈస్ ద అనదర్ ప్రోడక్ట్. రైట్? సో ఇక్కడ ఏఎక్స్ మరి ఆర్గానిక్ కాంపౌండ్ అవ్వదా అంటే దిస్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్గానిక్ కాంపౌండ్, దిస్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్గానిక్ కాంపౌండ్. బట్ ఇన్ సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ ఆల్సో బిలాంగ్స్ టు ద ఆర్గానిక్ కాంపౌండ్. ఒక్కోసారి వాటర్ మాలిక్యూల్స్ బయటికి రావచ్చు, అప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్ అవుతుంది. బట్ ఇందులో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఏమవుతుంది చూడండి, ఈ బాండ్ బ్రేక్ అయ్యి బికి వై అటాచ్ అవుతుంది, ఏకి ఎక్స్ అటాచ్ అవుతుంది. అంటే బి ప్లేస్ లో వై వచ్చింది, ఎక్స్ ప్లేస్ లో మరొకటి వచ్చింది. అంటే ఇక్కడ రీప్లేస్మెంట్ అనేది జరుగుతున్నాయి. ఒక ఆటం బయటకు పోయి ఆ ఆటం ప్లేస్ లో వేరొక ఆటం రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. వాటిని ఏమని పిలుస్తున్నాం? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని పిలుస్తున్నాం. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది కదా? యా. కమింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ దీస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అసలు ఎన్ని రకాల అంటే మనం అనుకుంటాం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరగాలి అని అంటే జస్ట్ ఒక ఆటం పోయి ఇంకొక ఆటం వచ్చేస్తే చాలు కదా సార్, జస్ట్ రీప్లేస్ అయిపోతే సబ్స్టిట్యూట్ అయిపోయినట్టే కదా అని అనుకుంటాం. కానీ కాదు. యూ హ్యావ్ టు నో దీస్ ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్, ద క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అంటే మనం అనుకున్నట్టు జరగదు. ఏముంది, మనం ఏమనుకున్నాం, సింపుల్ గా మైండ్ లో ఒక థాట్ ఇచ్చాను మీకు. ఏమని ఇచ్చాను? జస్ట్ ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ తీసుకోండి, అందులో ఒక ఆటం తీసేసి ఇంకో ఆటం పెట్టేయండి, అదే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని సింపుల్ గా మనం డిఫైన్ చేసుకున్నాం. బట్ హౌ ద ఆటమ్ విల్ బి రీప్లేస్డ్ బై అదర్ ఆటమ్,
ఒక ఆటమ్ ఇంకో ఆటమ్‌తో ఎలా రీప్లేస్ అవుతుంది? ఏ మెథడాలజీలో రీప్లేస్ అవుతుంది? ఏ మెకానిజంలో రీప్లేస్ అవుతుంది? అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎలా రీప్లేస్ అవుతుందో ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్స్ వి హావ్. వన్ ఈజ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ ఎన్ని రకాలుగా జరగొచ్చో చూడండి. మనం సింపుల్‌గా చెప్పాం బి పోయి వై వచ్చేసింది, లేదా ఎక్స్ పోయి బి వచ్చింది. సింపుల్‌గా ఇది రీప్లేస్ అయిపోయింది వేరే ఆటమ్‌తో అని సింపుల్‌గా చెప్పేసుకున్నాం. బట్ ఇట్ కెనాట్ బి డన్ ఇన్ సచ్ ఏ ఈజీ వే. అంత ఈజీగా మాత్రం జరగదు. ఇట్స్ సమ్‌వాట్ డిఫికల్ట్. ఎలా జరుగుతుంది? ఏ మెథడాలజీలో జరుగుతుంది? దిస్ ఈస్ కాల్డ్ యాస్ మెకానిజం. దాన్ని మనం మెకానిజం అని అంటాం. అంటే ఏ మెకానిజంలో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి. అందులో ఫస్ట్ మెకానిజం చెప్తున్నాను చూడండి. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సార్ ఏంటి పదాలు ఏం అర్థం కావట్లేదు. న్యూక్లియోఫైల్ అంటే ఏంటో నాకు తెలీదు. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటున్నారు అంటే ఏంటి? అనే డౌట్ మీకు రావచ్చు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. దిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ మెకానిజం. అంటే అదే సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫైల్స్‌తో జరగొచ్చు. అదే సబ్స్టిట్యూషన్ ఫ్రీ రాడికల్స్‌తో జరగొచ్చు. అదే సబ్స్టిట్యూషన్ ఎలక్ట్రోఫైల్స్‌తో జరగొచ్చు. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని పిలుస్తాం. సో దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ వి హావ్. ఇట్ మే బి న్యూక్లియోఫిలిక్, ఇట్ మే బి ఫ్రీ రాడికల్ ఆర్ ఇట్ మే బి ఎలక్ట్రోఫిలిక్. సో లెట్ us స్టార్ట్ వన్ బై వన్. సార్ న్యూక్లియోఫిలిక్ అంటే ఏంటి? ఫ్రీ రాడికల్ అంటే ఏంటి? ఎలక్ట్రోఫిలిక్ అంటే ఏంటి? లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఓకే. ఒక్కొక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం చూడండి. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఫస్ట్. ఇందులో మనకి బిఫోర్ వీఆర్ స్టార్టింగ్ ద మెకానిజం యూ నీడ్ టు నో వాట్ ఈజ్ మెంట్ బై న్యూక్లియోఫైల్. అసలు న్యూక్లియోఫైల్ అంటే ఏంటి అనేది నీకు తెలియాలి. న్యూక్లియోఫైల్ అంటే తెలియకుండా న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయని ఎలా చెప్తాం మనం? అందుకని మన బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే న్యూక్లియోఫైల్ అంటే ఏంటి అన్నది తెలియాలి. ఓకే. నేను సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. న్యూక్లియోఫైల్ దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఎలాగా? న్యూక్లియోఫైల్ అని డివైడ్ చేశాను. ఓకే. న్యూక్లియో అంటే అర్థం ఏంటి అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు న్యూక్లియస్ అని మీనింగ్. ఫైల్ దాన్ని నేను ఫిలిక్ అని రాస్తున్నా. ఫిలిక్ ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్. ఫిలిక్ అంటే వెరీ ఇంట్రెస్ట్, ఇష్టము అని అర్థం. ఫిలిక్ అంటే చాలా ఇష్టము అని అర్థం. ఏంటి ఇష్టం? న్యూక్లియోఫైల్‌కి ఏంటంటే ఇష్టం? న్యూక్లియస్ అంటే ఇష్టం. న్యూక్లియోఫైల్‌కి ఎవరంటే ఇష్టం? న్యూక్లియస్ అంటే ఇష్టం. యూ నో దట్ న్యూక్లియస్ ఈస్ హావింగ్ విచ్ చార్జ్? న్యూక్లియస్‌కి ఏ చార్జ్ ఉంటుంది? న్యూక్లియస్ ఈస్ హావింగ్ పాజిటివ్ చార్జ్. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? ఇది మీకు బేసిక్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది. న్యూక్లియస్‌కి ఎప్పుడు కూడా పాజిటివ్ చార్జ్ ఉంటుంది. పాజిటివ్ చార్జ్ అంతా కూడా న్యూక్లియస్ దగ్గరే ఉంటుంది. బికాస్ న్యూక్లియస్‌లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్ ఆర్ జీరో చార్జ్ బట్ ప్రోటాన్స్ ఆర్ హావింగ్ పాజిటివ్ చార్జ్. కాబట్టి న్యూక్లియస్ నిండా ఉండేది పాజిటివ్ చార్జ్. అంటే న్యూక్లియస్‌ని మనం పాజిటివ్ అనుకోవచ్చు. ఈ న్యూక్లియస్‌ని ఇష్టపడేది న్యూక్లియోఫైల్. న్యూక్లియస్‌ని ఇష్టపడాలి అనంటే పాజిటివ్‌ని ఇష్టపడాలంటే అవతల వాళ్ళకి ఏముండాలి? నెగెటివ్ ఉండాలి. కాబట్టి న్యూక్లియోఫైల్ ఈస్ హావింగ్ విచ్ చార్జ్? నెగెటివ్ చార్జ్. Nucleus is having positive charge, but nucleophile is having negative charge because nucleus ని ఇష్టపడేదాన్ని న్యూక్లియోఫైల్ అని అంటారు. న్యూక్లియస్, ఫైల్ ఫిలిక్ అంటే ఇష్టము అని మీనింగ్. కాబట్టి న్యూక్లియస్ ని ఇష్టపడేదాన్ని ఏ చార్జ్ తో కంపేర్ చేయొచ్చు మనం? న్యూక్లియస్ పాజిటివ్, న్యూక్లియోఫైల్ నెగటివ్. అందుకని దీన్ని మనం ఎలా రాస్తామంటే షార్ట్ కట్ లో NU మైనస్ అని రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ as న్యూక్లియోఫైల్. దీన్ని మనం న్యూక్లియోఫైల్ అని అంటాం. సో ఇట్ ఈస్ ఎ బేసిక్ నాలెడ్జ్. మీరు 10th స్టాండర్డ్‌లోనే ఇది నేర్చేసుకోవాలి. న్యూక్లియోఫైల్ అంటే ఏంటి అన్నది. ఇప్పుడు ఇలాంటి న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్‌లో ఒక్కోసారి పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని పిలుస్తాం. అర్థమైందా? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్‌లో న్యూక్లియోఫైల్ పార్టిసిపేట్ చేస్తే సచ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాస్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మరి న్యూక్లియోఫైల్ అంటే ఏంటి? ద స్పీసీస్ విచ్ ఈస్ హావింగ్ నెగెటివ్ చార్జ్ ఈస్ కాల్డ్ యాస్ న్యూక్లియోఫైల్. ఎందుకు ఆ స్పీసీస్‌కి నెగెటివ్ చార్జ్ వచ్చింది? బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్, వెరీ అట్రాక్ట్స్ టు ద న్యూక్లియస్. న్యూక్లియస్‌ని ఈజీగా అట్రాక్ట్ చేసేదాన్ని న్యూక్లియోఫైల్ అని అంటాం. బికాస్ న్యూక్లియస్ అని డివైడ్ చేసాం.
ఫైల్ అని డివైడ్ చేసాం. ఫైల్ ఫిలిక్ మీన్స్ ఇష్టము అని అర్థం. న్యూక్లియో అంటే న్యూక్లియస్, న్యూక్లియస్ ని ఇష్టపడేది. న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ కి ఇష్టపడేది ఎవరు? నెగిటివ్ ఛార్జ్. సో దిస్ ఇస్ కాల్డ్ as nucleophile. So nucleophile is having negative charge. Got it? This is all about nucleophilic substitution reaction. Nucleophile అంటే ఏంటి అన్నది చూస్తాం. కమింగ్ టు ద ఫ్రీ రాడికల్. ఫ్రీ రాడికల్ ఎలా ఉంటుంది, ఫ్రీ రాడికల్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏబి మాలిక్యూల్, ఏబి అనే ఒక మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, నేను దీన్ని కరెక్ట్ గా క్లీవ్ చేశాను. క్లీవ్ అంటే కరెక్ట్ గా బ్రేక్ చేశాను బాండ్. యు నో దట్ వన్ బాండ్ మీన్స్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? మీకు 10th క్లాస్ లో వస్తుంది. వన్ బాండ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? వన్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు 2 ఎలక్ట్రాన్స్. ఒక బాండ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. ఇఫ్ ఐ కట్ ద బాండ్ హోమోలిటికల్లీ, హోమోలిటికల్లీ అంటే కరెక్ట్ గా బాండ్ ని హాఫ్ కి కట్ చేయాలి మనం. చేస్తే ఏమవుతుంది? దిస్ ఎలక్ట్రాన్ గోస్ టు దిస్ ఏ, దిస్ ఎలక్ట్రాన్ విల్ గోస్ టు దిస్ బి. కరెక్ట్ గా హాఫ్ కట్ చేస్తే ఏకి ఒక ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది, బికి ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా వచ్చాయి చూడండి, ఏకి ఒక ఎలక్ట్రాన్ ఉంది, బికి ఒక ఎలక్ట్రాన్ ఉంది. దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రీ రాడికల్స్. వీటిని మనం ఏమని పిలుస్తాం? ఫ్రీ రాడికల్స్ అని అంటాం. ఒక్కోసారి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఈ ఫ్రీ రాడికల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. అప్పుడు వాటిని ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అంటాం. న్యూక్లియోఫైల్స్ పార్టిసిపేట్ చేస్తే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఫ్రీ రాడికల్స్ పార్టిసిపేట్ చేస్తే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. అలా కాకుండా మరొకటి ఏం చూసాం మనం ఇందాక చూడండి, న్యూక్లియోఫిలిక్, ఫ్రీ రాడికల్. అండ్ కమింగ్ టు ద ఎలక్ట్రోఫిలిక్. ఎలక్ట్రోఫిలిక్, యు నో దట్. మళ్ళీ ఇక్కడ రాయొచ్చు మనం క్లియర్ గా. ఎలక్ట్రోఫిలిక్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. మీ అందరికి ఇంకా ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎలక్ట్రోఫిలిక్ అంటే ఫైల్ అని రాసుకుంటాను. ఎలక్ట్రో మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్ అని అర్థం. ఎలక్ట్రాన్. మళ్ళీ ఇందాక ఫిలిక్ అని అన్నాం కదా, ఫిలిక్ అంటే ఇష్టము అని అర్థం. ఎవరంటే ఇష్టం ఎలక్ట్రోఫైల్ కి? ఎలక్ట్రాన్ అంటే ఇష్టం. ఎలక్ట్రాన్ అంటే ఇష్టం. ఎలక్ట్రాన్ కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ కి ఏ ఛార్జ్ ఉంది? నెగిటివ్. మరి నెగిటివ్ ని ఇష్టపడేది ఎవరు? పాజిటివ్. కాబట్టి ఎలక్ట్రోఫైల్ కి ఎప్పుడు కూడా ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి డినోటెడ్ విత్ ఈ ప్లస్ అంటాం. న్యూక్లియోఫైల్ Nu మైనస్, ఎలక్ట్రోఫైల్ ఈ ప్లస్. అర్థమైందా? న్యూక్లియోఫైల్ ని ఇలా ఇండికేట్ చేస్తాం Nu మైనస్ అని. ఎందుకు? న్యూక్లియోఫైల్ న్యూక్లియస్ ని ఇష్టపడేది, న్యూక్లియస్ కి పాజిటివ్ కాబట్టి నెగిటివ్ అవుతుంది. ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్స్ ని ఇష్టపడేది, ఎలక్ట్రాన్స్ కి నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. సో ఇట్ వాజ్ డినోటెడ్ బై Nu మైనస్ as well as E plus. This is called as nucleophile. This is called as electrophile. దీన్ని న్యూక్లియోఫైల్ అని, దీన్ని ఎలక్ట్రోఫైల్ అని మనం పిలుస్తాం. క్లియర్? ఇక్కడతో మనకి న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి, ఫ్రీ రాడికల్ అంటే ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. గాట్ ఇట్? లెట్ us మూవ్ అబౌట్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి అన్నది ఒక బ్రీఫ్ డిస్కషన్ లో మనం చెప్పుకున్నాం. సో న్యూక్లియోఫైల్ అంటే ఏంటి అన్నది కూడా డిస్కస్ చేసాం. Nu మైనస్ ఈజ్ కాల్డ్ as న్యూక్లియోఫైల్, E ప్లస్ ఈజ్ కాల్డ్ as ఎలక్ట్రోఫైల్. ఏ మీద కానీ, బి మీద కానీ, సి మీద కానీ ఎనీ ఆఫ్ దీస్ ఈజ్ హ్యావింగ్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ as ఫ్రీ రాడికల్. సో ఒక్కొక్కసారి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఫ్రీ రాడికల్స్ పార్టిసిపేట్ చేస్తాయి, ఒక్కోసారి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఎలక్ట్రోఫైల్స్ పార్టిసిపేట్ చేస్తాయి, ఒక్కోసారి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో న్యూక్లియోఫైల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఏవి పార్టిసిపేట్ చేస్తే వాటి రెస్పెక్టివ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని మనం పిలుస్తాం. ఓకే, న్యూక్లియోఫైల్ పార్టిసిపేట్ చేసింది అనుకోండి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని, ఫ్రీ రాడికల్ అయితే ఫ్రీ రాడికల్ అని, ఎలక్ట్రోఫైల్ అయితే ఎలక్ట్రోఫిలిక్ అని. దే ఆర్ కాల్డ్ మెకానిజమ్స్. వాటిని మనం మెకానిజం అని పిలవాలి. మెకానిజం అంటాం అంటే ఆ మెకానిజం లోనే జరుగుతుంది. న్యూక్లియోఫైల్ అయితే న్యూక్లియోఫిలిక్ అని. Let us start the nucleophilic substitution reactions. ఎలా ఉంటాయి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్? ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? మనకి 12th స్టాండర్డ్కి వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆల్కైల్ హ్యాలైడ్స్.
ఏంటి వాట్ ఈజ్ మెన్ బై ఆల్కైల్ హ్యాలైడ్? ఆల్కైల్ అంటే ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ ని రిమూవ్ చేస్తే ఆల్కైల్ అంటాం. ఆల్కేన్ ఆర్ బాండ్ హెచ్ ని ఆల్కేన్ అంటారు. మీరు 10th స్టాండర్డ్ లో ఆల్కేన్ అంటే ఏంటి అన్నది తెలుసుకుని ఉంటారు. ఈ ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసేసాం అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్కైల్. అంటే ఆర్ బాండ్ అని రాసి వదిలేస్తే చాలు, దాన్ని ఏమని పిలుస్తారు? ఆల్కైల్ అని అంటాం. ఆర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆల్కైల్. హ్యాలైడ్, హాలోజన్స్ అంటే ఏంటి? మీ అందరికీ ఐడియా ఉంటుంటాయి. హాలోజన్స్, విచ్ గ్రూప్ హాలోజన్స్? 7th A group elements are called halogens. వాటిని హాలోజన్స్ అని పిలుస్తాం. ఏంటవి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఆస్టాటిన్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ హాలోజన్స్. వీటిని హాలోజన్స్ అని అంటాం. సో ఈ ఆల్కైల్ కి ఏదైనా ఒక హాలోజన్ అటాచ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ అయినా, అయోడైన్ అయినా అటాచ్ అయితే దీన్ని మనం ఆల్కైల్ హ్యాలైడ్ అని పిలుస్తాం. చూడండి, ఆర్ కి నేను సిఎల్ అటాచ్ చేశాను, దీన్ని ఆల్కైల్ క్లోరైడ్ అని అంటాం. ఆల్కైల్ హ్యాలైడ్ అనమాట, ఆల్కైల్ క్లోరైడ్ అని పిలవాలి. లేదా బ్రోమిన్ అటాచ్ చేసాం అనుకోండి, ఆల్కైల్ బ్రోమైడ్ అని అంటాం, ఆల్కైల్ అయోడైడ్ అని అంటాం. సో అలాగా డిఫరెంట్ మనం రాస్తూ ఉంటాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ అనమాట ఇవన్నీ. మళ్ళీ వాట్ ఈజ్ మెన్ బై ఆల్కైల్? ఇక్కడ ఆల్కైల్ అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడే చెప్పాం కదా, ఒక హైడ్రోజన్, ఆల్కైల్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం మనం? ఆల్కైల్ అని చదవాలి. దిస్ ఆల్కైల్ ఈజ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 మెయిన్ కేటగిరీస్. 3 మెయిన్ కేటగిరీస్ కింద క్లాసిఫై చేసాం. సమ్ ఆఫ్ ద ఆల్కైల్స్ ఆర్ కాల్డ్ ప్రైమరీ ఆల్కైల్స్. Some of the alkyls are called secondary alkyls. Some of the alkyls are called tertiary. చూసారా, 3/0 ని మనం టెర్షరీ అని అంటాం. టెర్షరీ ఆల్కైల్స్ ని 3/0 గా రాయాలి. సెకండరీ ఆల్కైల్స్, ఇవేమో ప్రైమరీ ఆల్కైల్స్. ఏంటి సార్ అసలు ప్రైమరీ ఆల్కైల్ అంటే ఏంటి, సెకండరీ ఆల్కైల్ అంటే ఏంటి, టెర్షరీ ఆల్కైల్? ఇవి నేర్చుకోకపోతే, ఈ బేసిక్ నాలెడ్జ్ లేకపోతే we can't move forward about this nucleophilic substitution reactions. మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ నేర్చుకోవాలి అని అంటే ఈ ఆల్కైల్స్ టైప్స్ నేర్చుకోవాలి మనం. ప్రైమరీయా, సెకండరీయా, టెర్షరీయా? ఎందుకు అని అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో పార్టిసిపేట్ చేసేవి హ్యాలైడ్స్, ఆల్కైల్ హ్యాలైడ్సే పార్టిసిపేట్ చేస్తాయి. చూడండి ఇక్కడ రాసాం, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఓన్లీ విల్ అండర్గోస్ దిస్ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అర్థమవుతుందా? అలాగే కొన్ని ఏమో సెకండరీ పార్టిసిపేట్ చేస్తాయి, కొన్ని ప్రైమరీ పార్టిసిపేట్. అలాగా అసలు వాట్ ఈజ్ మెన్ బై ప్రైమరీ, వాట్ ఈజ్ మెన్ బై సెకండరీ, వాట్ ఈజ్ మెన్ బై టెర్షరీ అనేది మనం తెలుసుకోవాలి. సి హియర్, ఒక ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్స్ అంటే ఫుల్ ఆఫ్ కార్బన్స్. ఇదంతా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కాంపౌండ్స్. ఒక కార్బన్ ఒకే కార్బన్ తో కానీ బాండ్ ని ఫార్మ్ చేస్తే దిస్ కార్బన్ ఈజ్ హ్యావింగ్ ప్రైమరీ కార్బన్ అండ్ దిస్ ఆల్కైల్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ ఆల్కైల్. ఒక కార్బన్ ఒకే కార్బన్ తో బాండ్ ని ఫార్మ్ చేయాలి. ఓకే, అలా కాకుండా ఒక కార్బన్ 2 కార్బన్స్ తో బాండ్ ని ఫార్మ్ చేస్తే, ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ ఉంది, దిస్ కార్బన్ ఈజ్ ఫార్మ్స్ 2 బాండ్స్ విత్ 1 కార్బన్ అండ్ అనదర్ కార్బన్. ఓకే, అప్పుడు ఈ కార్బన్ ఏమని పిలవాలి? సెకండరీ కార్బన్ అని అంటాం. ఈ ఆల్కైల్ ని సెకండరీ ఆల్కైల్ అని అంటాం. ఆ ఆల్కైల్ హ్యాలైడ్ ని సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని అంటాం. గాట్ ఇట్? మరి ఈ కార్బన్ ఏమవుతుందన్న ఈజీగా చెప్పొచ్చు. ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్ తో బాండ్ ని ఫార్మ్ చేస్తుంది? ఒక కార్బన్ తోనే ఫార్మ్ చేస్తుంది, కాబట్టి దీన్ని ప్రైమరీ అని అంటాం. ఈ కార్బన్ చూడండి, ఈ కార్బన్ ఒక కార్బన్ తోనే బాండ్ ఫార్మ్ చేస్తుంది, సో ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ప్రైమరీ. బట్ మిడిల్ కార్బన్ మాత్రం 2 కార్బన్స్ తో ఇటొకటి 2 బాండ్స్ ని ఫార్మ్ చేసింది, కాబట్టి దాన్ని సెకండరీ కార్బన్ అని పిలవాలి. టెర్షరీ చెప్పొచ్చు మీరు ఈజీగా. ఒక కార్బన్ 3 కార్బన్స్ తో కానీ బాండ్ ని ఫార్మ్ చేస్తే దిస్ కార్బన్ ఈజ్ కాల్డ్ యాజ్ టెర్షరీ కార్బన్ అండ్ దట్ ఆల్కైల్ ఈజ్ కాల్డ్ యాజ్ టెర్షరీ ఆల్కైల్. దట్ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. మరి ఈ కార్బన్ ఏ కార్బన్ అవుతుంది? ప్రైమరీ కార్బన్ అవుతుంది. దిస్ ఈజ్ ప్రైమరీ, దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ, బికాస్ ఈ 3 కార్బన్స్ ఒకే కార్బన్ తో బైండ్ అప్ అయినాయి, ఒకే కార్బన్ తో బాండ్ ని ఫార్మ్ చేస్తున్నాయి, కాబట్టి దీస్ 3 కార్బన్స్ ఆర్ ప్రైమరీ కార్బన్స్ అండ్ ద మిడిల్ కార్బన్ ఈజ్ టెర్షరీ కార్బన్ అని అంటాం. ఓకే, గాట్ ఇట్? ఇలాంటి టెర్షరీ కార్బన్ మీద ఏదైనా ఒక హాలోజన్ ఉంటే, ఇట్ మే బి క్లోరిన్, ఇట్ మే బి బ్రోమిన్ ఆర్ ఇట్ మే బి ఐడిన్,
అప్పుడు ఈ కాంపౌండ్ ని మనం టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని, దిస్ ఈస్ కాల్డ్ as టెర్షరీ ఆల్కైల్. ఎందుకు ఇది టెర్షరీ కార్బన్ నుండి ఆల్కైల్ కాబట్టి టెర్షరీ ఆల్కైల్ అన్నాం. దాని మీద హాలోజన్ ఉంది కదా, కాబట్టి దాన్ని టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని పిలుస్తాం. ఇక్కడికి రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నా, పైన రాస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బన్ తీసుకున్నాం, ఇది ఒకే ఒక కార్బన్తో బైండప్ అయింది. సో దీన్ని ఏ కార్బన్ అనాలి? ఇట్ ఈస్ కాల్డ్ as ప్రైమరీ కార్బన్. దీని మీద హాలోజన్ ఉందనుకోండి, హాలోజన్స్ ని X తో ఇండికేట్ చేస్తాం. దీని మీద హాలోజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ either ఫ్లోరిన్ ఆర్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఆర్ ఐడిన్ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా, ఇలాంటి ఉంటే దిస్ టైప్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని పిలుస్తాం. దిస్ టైప్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని అంటాం. అలాగే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. గాట్ ఇట్? సో ప్రైమరీ అంటే తెలిసిపోయింది నీకు, సెకండరీ అంటే తెలిసింది, టెర్షరీ అంటే తెలిసింది. ప్రైమరీ కార్బన్ అంటే తెలుసు, సెకండరీ కార్బన్ అంటే తెలుసు, టెర్షరీ కార్బన్ అంటే తెలుసు. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంటో తెలిసింది, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ తెలిసిపోయింది నీకు. కమింగ్ టు నౌ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో న్యూక్లియోఫైల్ పార్టిసిపేట్ చేయాలి. దేన్ని న్యూక్లియోఫైల్ అంటారు? ఏ స్పీసీస్ మీద అయితే మైనస్ ఛార్జ్ ఉంటుందో దాన్ని న్యూక్లియోఫైల్ అంటారు. చూడండి, ఈ పర్టికులర్ రియాక్షన్ లో వీఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియోఫైల్ యాజ్ OH మైనస్. హియర్ దిస్ OH మైనస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ న్యూక్లియోఫైల్. దీని హైడ్రాక్సైడ్ అయాన్ అని అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ as హైడ్రాక్సైడ్ అయాన్. ఇది న్యూక్లియోఫైల్ గా ఉంది మనకి. ఈ న్యూక్లియోఫైల్ ని ఎవరికి అటాచ్ చేయాలి? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎవరు జరుపుతారు? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్ని కూడాను ఎవరు జరుపుతారు? ఆల్కైల్ హ్యాలైడ్స్ జనరల్ గా జరుపుతూ ఉంటాయి. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇప్పుడే చెప్పాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఎన్ని రకాలు? ప్రైమరీ ఉండొచ్చు, సెకండరీ ఉండొచ్చు, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఉండొచ్చు. ఈ మూడిట్లో ఎవరైనా ఉండొచ్చు. అయితే ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనకి there are mainly two important nucleophilic substitution reactions. ఇక్కడ చెప్తున్నాను. This nucleophilic substitution reactions are majorly classified into two. One is SN1 reaction, second one is SN2 reaction. చాలా ఇంపార్టెంట్ ఇది, SN1 and SN2. What is SN1 reaction and what is SN2 reaction? SN1 abbreviate చేస్తున్నాను చూడండి. SN1 reaction అంటే N means nucleophilic, S అంటే substitution. Nucleophilic substitution 1 means unimolecular. Uni అంటే ఎన్ని? ఓన్లీ 1. ఒకే ఒక మాలిక్యూల్ తో ఆ పర్టికులర్ కెమికల్ రియాక్షన్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యూనిమాలిక్యులర్ అని అంటాం. దెన్ వాట్ ఈస్ SN2? SN2 అంటే ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులోని? 2. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ bimolecular. Nucleophilic substitution bimolecular. So there are two important nucleophilic substitution reactions. In sometimes only one molecule will participate in the substitution reactions. In sometimes two molecules will participate in the substitution reaction. So ఒకే మాలిక్యూల్ పార్టిసిపేట్ చేస్తే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యూనిమాలిక్యులర్ అంటాం, SN1 అంటాం. రెండు మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్. బై అంటే ఎన్ని? 2. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్, అందుకనే దాన్ని SN1 అనాలి, దీన్ని SN2 అని పిలవాలి. గాట్ ఇట్? ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ లో ఓన్లీ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. టెర్షియరీ 3/0 ఏమంటాం? టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. మరి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఓన్లీ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. అందులో టెర్షరీ పార్టిసిపేట్ చేస్తే
ఇందులో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అనేవి 2 స్టేజెస్లో జరిగితే, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్ రియాక్షన్ అనేది సింగిల్ స్టేజ్లో జరిగిపోతుంది. ఒకే ఒక్క స్టెప్లో జరిగిపోతుంది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్స్. అదే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యూనిమాలిక్యులర్ అనుకోండి, ఒక్క స్టేజ్లోనే జరుగుతుంది, 2 స్టేజ్లో జరుగుతుంది. సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్ మాత్రం సింగిల్ స్టేజ్లో జరుగుతుంది. బైమాలిక్యులర్ సింగిల్ స్టేజ్, యూనిమాలిక్యులర్ 2 స్టేజెస్, 2 స్టెప్పుల్లో జరుగుతుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ద రియాక్షన్, రేట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు స్పీడ్. మనం ఎందుకు ఆలోచిస్తాం స్పీడ్ని? ఏ కెమికల్ రియాక్షన్ అయినా ఫాస్ట్గా జరగాలి అనేది మన కాన్సెప్ట్, తొందరగా జరిగిపోవాలి. అలానే సూపర్ ఫాస్ట్ అయిందనుకోండి, వీ కాంట్ డిటర్మైన్ ద రేట్. చాలా స్పీడ్కి ఇలా వచ్చి ఒక్కసారి వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరైనా, ఇప్పుడు నేను ఎవరైనా ఒకళ్ళు చూడాలనుకుంటున్నాను, వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి, హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్? ఆ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ నేను ఫైండ్ అవుట్ చేయగలనా? చేయలేము. అందుకని స్లోగా రావాలి. అలానే మరీ స్లోగా వచ్చారనుకోండి, అగైన్ వీ కాంట్ ఫైండ్ అవుట్ ది క్యారెక్టరిస్టిక్స్. అంటే విసుగు వచ్చేస్తుంది మనకి. రైట్ ఆర్ నాట్? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళారు, మీరు గుడిలోకి వెళ్ళారు, దేవుడి విగ్రహం ముందర నుంచున్నారు, స్పీడ్గా తోసేశారు అనుకోండి, వాళ్ళు జరగండి 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 అని ఫాస్ట్గా తోసేస్తే ఇలా 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 వచ్చిన తర్వాత వీ కాంట్ సాటిస్ఫైడ్. మనం సాటిస్ఫై అవ్వలేం, బికాస్ దేవుడు పూర్తిగా కనపడలే మనకి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా వెళ్ళండి, మీ ఇష్టం, ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడండి అన్నారు అనుకోండి, ఇలా కాసేపు చూస్తాం, ఒక 1 మినిట్ చూస్తాం, 2 మినిట్స్ చూస్తాం, 3 మినిట్స్ చూస్తాం, ఇంకా 4th మినిట్కి వచ్చేసరికి విసుగు వచ్చేస్తుంది మనకి, ఇంకా చుట్టుపక్కల చూడటం మొదలెడతాం. రైట్ ఆర్ నాట్? సో వీ కాంట్ ఫైండ్ అవుట్ ఫర్ వెరీ స్లో రియాక్షన్స్ అండ్ వెరీ ఫాస్ట్ రియాక్షన్స్. అందుకని ఎప్పుడు కెమికల్ రియాక్షన్స్ అనేవి మోడరేట్గా ఉండాలి అని అంటాం. వెరీ స్లో ఉండకూడదు, స్లోగా ఉండాలి. వెరీ ఫాస్ట్గా ఉండకూడదు, స్లోగానే ఉండాలి. స్లో ఉండాలి తప్ప వెరీ స్లోగా మాత్రం ఉండటానికి వీల్లేదు. ఓకే, వెరీ స్లో అయితే వీ కాంట్ ఫైండ్ అవుట్ ద రేట్. వెరీ స్పీడ్, ఫాస్ట్ రియాక్షన్స్ కొన్ని ఉంటాయి, చాలా స్పీడ్గా జరిగిపోతాయి. ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఆర్ వెరీ ఫాస్ట్. అలాంటి వాటి క్యారెక్టరిస్టిక్స్ మనం ఫైండ్ అవుట్ చేయటం, రేట్ అంటే స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయటం ఇస్ హైలీ డిఫికల్ట్ ఫర్ అస్. అందుకని ఇక్కడ రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఎవరిపై డిపెండ్, రేట్ అంటే అది మీనింగ్, స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ ని రేట్ ఆఫ్ ద రియాక్షన్ అంటాం. ఈ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఎవరిపై డిపెండ్ అవుతుంది? ఇది యూనిమాలిక్యులర్ అన్నాం కాబట్టి ఒకే ఒక మాలిక్యూల్ పైన డిపెండ్ అవుతుంది, దట్ ఈస్ బిలాంగ్స్ టు న్యూక్లియోఫైల్. ఓన్లీ న్యూక్లియోఫైల్ పైన మాత్రమే డిపెండ్ అయితే దాన్ని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యూనిమాలిక్యులర్ అని అంటాం. మరి దీన్ని బైమాలిక్యులర్ అని ఎందుకన్నాం? హియర్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ న్యూక్లియోఫైల్ అలాంగ్ విత్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇక్కడ రెండిట్ల పైన డిపెండ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ రెండిట్ల పైన డిపెండ్ అవుతుంది అనుకోండి. See here it is not depends on the nucleophile, it is depends on only alkyl halide. It will depends only on tertiary alkyl halides. Tertiary alkyl halide పైన మాత్రమే డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాం? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యూనిమాలిక్యులర్ అని పిలుస్తాం. ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్ అనాలి. ఎందుకు? బికాస్ హియర్ ద రేట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ బోత్ న్యూక్లియోఫైల్ యాజ్ వెల్ యాజ్ ఆల్కైల్ హ్యాలైడ్స్, రెండిట్ల పైన డిపెండ్ అవుతుంది. అందుకని దీన్ని బైమాలిక్యులర్ అని పిలుస్తాం. గాట్ ఇట్? సో ఒక్కసారి వీటి మెకానిజం ఎలా జరుగుతుందో చూడండి. సీ హియర్, దిస్ ఈజ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యూనిమాలిక్యులర్ అంటే ఒకటే, ఒక్క మాలిక్యూలే ఉండాలి. అదేంటి సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం రాశాను? CH3 thrice CCl అని రాశాను. ఏంటి CH3 thrice CCl? ఇట్ ఈస్ ఏ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఎలాగా? కార్బన్ కి ఒక పక్క క్లోరిన్ ఉంది, రిమైనింగ్ 3 ఎవరున్నారన్నా? CH3 ఇస్ దేర్, CH3 ఇస్ దేర్, CH3 ఇస్ దేర్. ఒక కార్బన్ కి 3 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక క్లోరిన్ ఉంది. ఒక కార్బన్ 1 2 3 కార్బన్స్ అటాచ్ అయింటే దాన్ని ఏమంటారని చెప్పాను ఇందాక? టెర్షరీ. కాబట్టి దిస్ ఈస్ బిలాంగ్స్ టు టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. దిస్ బిలాంగ్స్ టు టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. గాట్ ఇట్? దాన్ని ఎవరితో అటాచ్ చేస్తున్నాం? ఒక న్యూక్లియోఫైల్ తో అటాచ్ చేస్తున్నాం. అప్పుడు ఏమైంది? ఈ హ్యాలైడ్ ఏదైతే ఉందో హ్యాలైడ్ బయటికి పోయింది, హ్యాలైడ్ ప్లేస్ లో OH అటాచ్ అయింది. హ్యాలైడ్ పోయి OH అటాచ్ అయింది. ఏ రియాక్షన్ ఇది? సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సీ హియర్, హ్యాలైడ్ బయటకు వచ్చేసింది, హ్యాలైడ్ ప్లేస్ లో ఎవరు వచ్చారు? OH మైనస్ అటాచ్ అయిపోయింది, రిమైనింగ్ అంతా సేమ్. CH3 thrice C is common.
బట్ ఇక్కడ క్లోరిన్, ఇక్కడ సిఎల్ ఉండేది, సిఎల్ బయటికి పోయింది, సిఎల్ ప్లేస్లో OH మైనస్ అటాచ్ అయిపోయింది. అంటే న్యూక్లియోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అయింది. కాబట్టి ఇది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అంటారు. అర్థమైందా? ఇందులో మెకానిజం ఎలా ఉంటుంది? ఇందాకే చెప్పాను నేను. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యూనిమాలిక్యులర్ ఏదైతే ఉందో, SN1 ఏదైతే ఉందో, అది ఎన్ని స్టెప్పుల్లో జరుగుతుందని చెప్పాను? 2 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో ఎలా జరుగుతుంది, సెకండ్ స్టేజ్లో ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ స్టేజ్లో ఇది బాండ్, ఇది బాక్స్ కాదు, బాండ్. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, రైట్? టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఫస్ట్ విడిపోతుంది, అంటే బాండ్ బ్రేక్ అయిపోతుంది. సి మీదకి బాండ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో చూడండి, కరెక్ట్గా బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు దీని మీదకి ఒక ఎలక్ట్రాన్, దాని మీదకి ఒక ఎలక్ట్రాన్ వస్తాయి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను నేను దాన్ని. ఏమంటారు వాటిని? సి హియర్, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఫ్రీ రాడికల్స్ అని అంటాం. అలా కాకుండా ఏ బాండ్ బి 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది మనకి? హోమోగా కాకుండా హెట్రోలిటిక్గా క్లీవేజ్ అయింది అనుకోండి. హెటిరోలిటిక్, హోమో అంటే సిమిలర్గా కరెక్ట్గా క్లీవ్ అయితే, హెటిరో అంటే కరెక్ట్గా క్లీవ్ అవ్వదు, బాండ్ సరిగ్గా బ్రేక్ అవ్వట్లా. అప్పుడు ఏమైంది? ఏ దాని ఎలక్ట్రాన్ ఎవరికి ఇచ్చేసింది? బికి ఇచ్చేసింది. మరి ఏ ఎలక్ట్రాన్ లాస్ అయితే ఏ మే హ్యావ్ పాజిటివ్. ఎప్పుడైనా ఒక ఆటమ్ ఎలక్ట్రాన్ లాస్ అయితే దాని మీదకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఏదైనా ఒక స్పీసీస్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తే దానికి, ఇప్పుడు చూడండి, దీని ఎలక్ట్రాన్ కాకుండా ఎడిషనల్గా ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసింది, కాబట్టి దానికి మైనస్ ఛార్జ్ వస్తుంది. దీన్ని మనం ఎలక్ట్రోఫైల్ అంటాం, దీన్ని మనం న్యూక్లియోఫైల్ అంటాం. ఓకే, ఇది క్యాటయాన్, క్యాటయాన్ అంటే ప్లస్, ఇది యానియాన్, యానియాన్ అంటే మైనస్. ఓకే, సో లైక్ వైజ్ హియర్ ఆల్సో ఏం జరిగింది? హెటిరోలిటిక్ క్లీవేజ్ జరిగి దీని మీదకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, క్లోరిన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. గాట్ ఇట్? ఇప్పుడు ఈ ఏదైతే మనకి క్యాటయాన్ వచ్చిందో చూడండి, ఈ మొత్తం రియాక్షన్ ఎలా జరుగుతుంది? స్లోగా జరిగింది. ఇట్ ఈస్ నాట్ వెరీ స్లో, ఇట్ ఈస్ నాట్ వెరీ ఫాస్ట్. వెరీ ఫాస్ట్ అయితే రేట్ని డిటర్మైన్ చేయగలమా? చేయలేం. వెరీ స్లో అయితే రేట్ని డిటర్మైన్ చేయగలమా? చేయలేం. బట్ ఇట్ ఈస్ స్లో రియాక్షన్. స్లో రియాక్షన్స్కి వీ కెన్ డిటర్మైన్ ద రేట్. కాబట్టి స్టెప్ 1ని మనం రేట్ డిటర్మైన్ చేసే స్టెప్గా ఫైనలైజ్ చేసుకుంటాం. అంటే ఇందులోనే రేట్ని డిటర్మైన్ చేయగలం. ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేశారు? టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ పార్టిసిపేట్ చేసింది. కాబట్టి ఇక్కడ రాశాను, మనం రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఓన్లీ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. బికాజ్ ఫస్ట్ స్టెప్ మాత్రమే స్లో స్టెప్. ఇక్కడ చూడండి, ఇది మాత్రమే. సెకండ్ స్టెప్కి వచ్చారనుకోండి, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఫాస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఈస్ ద ఫాస్ట్ స్టెప్. మరి స్పీడ్గా జరిగిపోతే వీ కాంట్ డిటర్మైన్ ద రేట్ని డిటర్మైన్ చేయలేం. అందుకని సెకండ్ స్టేజ్లో ఉండే కెమికల్ రియాక్షన్ని కన్సిడర్ చేయం మనం రేట్ని డిటర్మైన్ చేయటంలో. అందుకు రేట్ని డిటర్మైన్ చేయాలంటే కెమికల్ రియాక్షన్ ఎలా జరగాలి? స్లోగా జరగాలి. స్లోగా జరిగింది కదా, కాబట్టి స్టెప్ 1 అనేది ఇట్ ఈస్ ఎ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనేది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. సో డిసోసియేట్ అయిపోయింది, ఒక ప్లస్ వచ్చింది, ఒక మైనస్ వచ్చింది. టేక్ ద సేమ్ ప్లస్, ఆ ప్లస్ని తీసుకున్నాం. క్లోరిన్ బయటికి పోయింది. మరి ఎవరిని అటాచ్ చేస్తున్నాం మనం? సెకండ్ స్టెప్లో మనం కలిపిన న్యూక్లియోఫైల్ OH మైనస్ అటాచ్ అవుతుంది. ఎందుకు? ఇది ప్లస్, ఇది మైనస్ అట్రాక్ట్ అయిపోయి. సో వేరే ఒక కొత్త కాంపౌండ్ వచ్చింది. ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు? ఇంతకుముందు సిఎల్ ఉండేది, సిఎల్ పోయి ఎవరు యాడ్ అయ్యారు? OH యాడ్ అయ్యింది. సో దిస్ ఈజ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. బట్ హౌ మెనీ మాలిక్యూల్స్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్ హియర్? ఓన్లీ 2. సార్ 2 మాలిక్యూల్స్ కదా సార్, ఇది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇదేమో న్యూక్లియోఫైల్, 2 పార్టిసిపేట్ చేశాయి కదా, మరి అలాంటప్పుడు బైమాలిక్యులర్ అనాలి కదా, ఎందుకు యూనిమాలిక్యులర్ అన్నారు? ఇందాకే చెప్పాను నేను, రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఎన్ని స్పీసీస్తో డిపెండ్ అయి ఉంటుంది, ఎన్ని స్పీసీస్ పైన డిపెండ్ అవుతుందో చూడాలి. ఇక్కడ స్టెప్ 1లో, స్టెప్ 2లో రెండిట్లో కూడా స్పీసీస్ ఉన్నాయి. బట్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఓన్లీ ఒకటే, బికాజ్ ఇట్ ఈస్ స్లో రియాక్షన్. స్లో రియాక్షన్ ఉంది కాబట్టి దానిపైన మాత్రమే, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ పైన మాత్రమే స్పీడ్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ నాట్ ద రియాక్షన్ బిట్వీన్ C+ అండ్ OH-. చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇది, కాబట్టి రేట్ని డిటర్మైన్ చేయలేము మనం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ unimolecular. Got it? Coming to the next one, that is nucleophilic substitution bimolecular. So ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఎవరిపైన డిపెండ్ అవుతుంది? ఇందాకే చెప్పాను, రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ మనం బ్యూటైల్, ఆల్కైల్ అంటే బ్యూటైల్, బ్యూట్ అంటే 4 కార్బన్స్. 4 కార్బన్స్ ఉన్నాయా?
1 2 3 ఇవి 3 కార్బన్స్ మొత్తం, ఇది ఒకటి 4 కార్బన్స్, కాబట్టి బ్యూటైల్. దిస్ ఈస్ ఆల్కహాల్. సో బ్యూటైల్ క్లోరైడ్, ఇది క్లోరైడ్ ఇక్కడ ఉంది, బ్యూటైల్ క్లోరైడ్, బ్యూటైల్ క్లోరైడ్. సో బ్యూటైల్ క్లోరైడ్ పైన మాత్రమే డిపెండ్, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇందులో ఆర్డర్ అంటే రేట్ అనేది ఎన్నిటిపైన డిపెండ్ అవుతుందో చెప్తే దాన్ని ఆర్డర్ అంటాం. ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తే అది మాలిక్యులారిటీ అంటాం. ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసాయి? ఒకటి న్యూక్లియోఫైల్ పార్టిసిపేట్ చేసింది, అంటే OH పార్టిసిపేట్ చేసింది. అలాగే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ పార్టిసిపేట్ చేసింది. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఎవరు ఇందులోని? టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఎవరు? CH3 thrice CCl, ఇది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇది పార్టిసిపేట్ చేసింది. OH మైనస్ పార్టిసిపేట్ చేసింది. రెండు పార్టిసిపేట్ చేసాయి కాబట్టి మాలిక్యులారిటీ 2 అవుతుంది. కానీ రేట్ అనేది ఒకే ఒక్క దానిపైన డిపెండ్ అవుతుంది కాబట్టి ఆర్డర్ 1 అవుతుంది. చూసారా, చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ ఇది. ఇది మనకు ఆబ్జెక్టివ్ లో అడుగుతాడు. SN1 రియాక్షన్ కి ఆర్డర్ ఎంత అంటే 1. SN1 రియాక్షన్ కి మాలిక్యులారిటీ ఎంత అంటే 2. ఎందుకు? రెండు మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసాయి కాబట్టి మాలిక్యులారిటీ 2. ఒక మాలిక్యూల్ పైనే రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్ అయింది కాబట్టి ఆర్డర్ 1. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ బై మాలిక్యులర్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ బై మాలిక్యులర్, సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ SN2 మెకానిజం, SN2 రియాక్షన్. ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తారని చెప్పాను నేను? ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. See here, primary alkyl halides are only undergoes the substitution reaction. SN2 మెకానిజంలో పార్టిసిపేట్ చేసేది ఓన్లీ ప్రైమరీ ఆల్కైల్. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంటి? ఒక కార్బన్ ఒకే కార్బన్ తో అటాచ్ అయింది, మరి అసలు ఇంకే వేరే కార్బన్ ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ కార్బన్, ఇట్ ఈస్ క్లోరిన్. క్లోరిన్ కాబట్టి దీన్ని ప్రైమరీ కార్బన్ అనొచ్చు. సో మొత్తం ఆల్కైల్ హ్యాలైడ్ ని ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని పిలవచ్చు. దీనికి ఎవరు కలుస్తున్నారు? న్యూక్లియోఫైల్ కలుస్తారు. అంటే ఏం జరిగింది ఇక్కడ? CH3Cl ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, దీనికి OH మైనస్ కలిపేటప్పుడు Cl మైనస్ బయటికి పోయి దాని ప్లేస్ లో ఎవరు సబ్స్టిట్యూట్ అయ్యారు? OH మైనస్ సబ్స్టిట్యూట్ అయింది. అంటే ఏమొచ్చింది? CH3OH ప్లస్ Cl. చూడండి, CH3OH ప్లస్ Cl మైనస్, ఇలా ఫార్మ్ అయింది మనకి. గాట్ ఇట్? కాబట్టి దీన్ని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్. సార్ ఎందుకు బైమాలిక్యులర్ అనాలి అంటే ఇది ఎన్ని స్టేజ్లో జరుగుతుందని చెప్పాను ఇందాక నేను? సింగిల్ స్టెప్ లో జరిగిపోతుంది. మరి సింగిల్ స్టెప్ అన్నప్పుడు ఎన్ని రియాక్టెంట్స్ ఉంటాయి? ఒకటి ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది, ఇంకోటి న్యూక్లియోఫైల్ ఉంది. మరి అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది రెండిట్ల పైన డిపెండ్ అవుతున్నట్టు, బికాస్ ఇట్ ఈస్ స్లో రియాక్షన్, చాలా స్లోగా జరుగుతుంది. కాబట్టి ఆల్కైల్ హ్యాలైడ్ పైన న్యూక్లియోఫైల్ పైన రెండిట్ల పైన డిపెండ్ అవుతుంది కాబట్టి రేట్, దీన్ని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బై మాలిక్యులర్ అనాలి. గాట్ ఇట్? సో ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. ఫస్ట్ CH3Cl తీసుకుందాం. ఎలా తీసుకుందాం? సి హియర్, ఇది C1 2 3 CH3, ఇట్ ఈస్ Cl, CH3Cl తీసుకుందాం. దీనికి ఎవరిని అటాచ్ చేసాము? OH మైనస్ ని అటాచ్ చేసాం. సి హియర్, దిస్ ఈస్ OH మైనస్, దిస్ ఈస్ OH. ఇట్ ఈస్ న్యూక్లియోఫైల్ రైట్ నౌ. దీన్ని న్యూక్లియోఫైల్ అని. ఈ న్యూక్లియోఫైల్ ని వీటికి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసేటప్పుడు ఒకే రియాక్షన్ లో జరుగుతుంది మనకి. ఒకే రియాక్షన్, మొత్తం అంతా ఒకటే రియాక్షన్. ఇలా స్క్వేర్ బ్రాకెట్ పెట్టాను చూడండి, ఏమవుతుందంటే ఇందులోని ఇక్కడ రాస్తున్నా చూడండి, OH మైనస్ ని ఎవరికి అటాచ్ చేసాం మనం? CH3Cl కి అటాచ్ చేసేటప్పుడు ఇట్స్ ఎ స్లో రియాక్షన్ ఇన్ విచ్ వాట్ విల్ హ్యాపన్? ఈ OH మైనస్ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతూ ఉంటుంది. సార్ ఎందుకు బ్యాక్ సైడ్ నుంచి? ఇటుపక్క నుంచి రావచ్చు కదా. అలా రాలేదు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ క్లోరైడ్ ఉంది. ఆ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కి OH ఇటు పక్క నుంచి అటాచ్ అయితే రిపల్షన్ వస్తుంది. ఇది క్లోరిన్ మైనసే, OH మైనసే, మరి రిపల్షన్ వస్తుంది కదా. అందుకని బ్యాక్ సైడ్ నుంచి స్లోగా అటాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో చూడండి, దిస్ OH మైనస్ ఈజ్ అటాకింగ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ టు దీస్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ కి అటాచ్ అవుతుంది. ఇదిగోండి, ఈ 3 హైడ్రోజన్స్ కి అటాచ్ అవుతుంది, కార్బన్ కి అటాచ్ అవుతుంది అనమాట. ఇలా స్లోగా అటాక్ అవుతుంది కార్బన్ కి. అప్పుడు అటాక్ అయ్యేటప్పుడు కార్బన్ వ్యాలెన్సీ పెరిగిపోవటం వల్ల క్లోరిన్ అనేది బయటకు వచ్చేస్తుంది. స్లోగా క్లోరిన్ అనేది బయటకు వస్తుంది. అంటే పూర్తిగా క్లోరిన్ రాదు, పూర్తిగా OH అటాచ్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ కాంపౌండ్. ఇస్ అన్ ఇంటర్మీడియట్, ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్. ఫస్ట్ సి హియర్, ఇలా స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టాను చూసారా? ఈ స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టిన కాంపౌండ్ ని మనం
It is called as an intermediate compound అని అంటారు. It is called as an intermediate compound. సో ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది అనంటే చాలా ఫాస్ట్‌గా క్లోరైడ్ బయటికెళ్ళిపోయి OH మైనస్ ఫాస్ట్‌గా అటాచ్ అయిపోతుంది. అప్పుడు ఏమైంది చూడండి. OH ఇలా ఉంది. కార్బన్, హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఇటు పక్కుండే 3 హైడ్రోజన్స్ OH అటాచ్ అవ్వటం వల్ల పూర్తిగా రివర్స్ అయిపోయాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సరే ఎనీవే ఇంకా ఇక్కడ ఉంది చూడండి ప్లస్ Cl అనేది బయటికి పోయింది. Cl మైనస్‌గా వెళ్ళిపోయింది. ఓకే. నౌ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ CH3Clకి ఎవరిని అటాచ్ చేసాం? ఒక న్యూక్లియోఫైల్‌ని అటాచ్ చేసాం. బ్యాక్ సైడ్ అటాకింగ్ జరిగింది. క్లోరిన్ పోయింది. బయటికి ఎలా వచ్చింది? CH3 ఆ 3 హైడ్రోజన్లు ఇటు పక్కకు వచ్చేసాయి. ఎవరు అటాచ్ అయ్యారు? OH అటాచ్ అయిపోయింది. ఎవరు పోయారు? Cl మైనస్ పోయింది. ఒక అంబ్రెల్లాని చాలా హై స్టార్మ్‌లో పట్టుకెళ్తున్నాం అనుకోండి. చాలా పెద్ద తుఫాన్ వస్తుంది. గాలి గట్టిగా వస్తుంది. ఒక అంబ్రెల్లా నీట్‌గా దగ్గరగా పట్టుకెళ్తున్నాము. ఇది అంబ్రెల్లా అనుకోండి. ఇది అంబ్రెల్లా అనుకోండి. Cl బాండ్ నీ చేతిలో ఉంది. ఇలా పట్టుకెళ్తున్నాం. ఆ గాలికి అంబ్రెల్లా ఒక్కోసారి ఏమవుతుంది? ఇలా రివర్స్ అయిపోతుంది. చూడండి ఇది కంప్లీట్‌గా ఇలా ఇన్వర్ట్ అయిపోయింది. రివర్స్ అయిపోయింది. కదా! ఇటు పక్క నుంచి OH అటాక్ అవ్వంగానే పూర్తిగా బాండ్స్ ఆఫ్ 3 హైడ్రోజన్స్ ఆర్ టోటల్లీ గెట్స్ ఇన్వర్టెడ్. ఇన్వర్ట్ అయిపోయింది. అలా ఇన్వర్ట్ అయిపోవడాన్ని చూడండి ఇటు పక్క ఉండే హైడ్రోజన్స్ ఇలా వచ్చేసింది. దీన్ని మనం ఇట్ ఈస్ కాల్డ్ యాస్ వాల్డన్ ఇన్వర్షన్ అని పిలుస్తాం. ఇట్స్ కాల్డ్ యాస్ వాల్డన్ ఇన్వర్షన్. దాన్ని వాల్డన్ ఇన్వర్షన్ అని పిలువం. గాట్ ఇట్? వాల్డన్ ఇన్వర్షన్. వాల్డన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. అంటే 3 హైడ్రోజన్‌కి ఇలా బ్యాక్ సైడ్ నుంచి OH అటాచ్ అయిన తర్వాత వెంటనే 3 హైడ్రోజన్స్ అలా రివర్స్ అయిపోతాయి. దాన్ని వాల్డన్ ఇన్వర్షన్ అంటారు అని చెప్పాడు. ఓకే. సో ఇక్కడ స్లో రియాక్షన్ ఏదైతే ఉందో దానిపైనే రేట్ డిటర్మైన్ అవుతుంది. స్లో రియాక్షన్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? న్యూక్లియోఫైల్ పార్టిసిపేట్ చేసింది. ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ పార్టిసిపేట్ చేసింది. యామ్ ఐ రైట్? కాబట్టి రేట్ ఆఫ్ ద రియాక్షన్ డిపెండ్స్ ఆన్ బోత్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్. కాబట్టి దీన్ని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బై మాలిక్యులర్ రియాక్షన్స్ అని అంటాం. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బై మాలిక్యులర్ రియాక్షన్స్. మరి 2 మాలిక్యూల్స్ పైన రేట్ డిటర్మైన్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఈస్ 2. ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసాయి? 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసాయి. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాస్ మాలిక్యులారిటీ 2. ఆర్డర్ ఇస్ ఆల్సో nucleophilic substitution unimolecular, nucleophilic substitution bimolecular. So these 3 are the important differences in between SN1 reaction and SN2 reaction. Okay, I hope you enjoy well about this particular concept. So ఇందులో మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది ఫౌండేషన్ క్లాసెస్ లో. మనం రైజ్ ఈ ప్రోగ్రామ్ ఏంటి ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు అంటే, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ద డ్రీమ్ కాలేజ్ ఇన్ ఇంజనీరింగ్ లేదా ఇంకేదైనా నీట్‌లో గాని లేకపోతే ఎక్కడైనా మీ డ్రీమ్ కాలేజ్ ఏదైతే ఉందో ఇఫ్ యూ టేక్ జేఈఈ ఆర్ ఇఫ్ యూ టేక్ నీట్ ఆర్ ఇఫ్ యూ టేక్ ఎంసెట్ వాటెవర్ ఇట్ మే బి, మీ ఎయిమ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ సార్ నేను ఐ వాంట్ టు బికమ్ యాన్ ఐఐటీఎన్ లేదా నీట్‌లో ఒక మంచి యూనివర్సిటీలో నాకు రావాలి, లేదా ఎంసెట్‌లో ఒక మంచి యూనివర్సిటీలో నాకు రావాలి, ఎన్ఐటీస్‌లో రావాలి, ఐఐటీస్‌లో రావాలి అనే ఒక డ్రీమ్ కాలేజ్ ఏమైనా ఉంది అనంటే దాన్ని మీరు అచీవ్ అవ్వాలి అనంటే మాత్రం this foundation course will be very helpful to you. Okay, సో ఇందులో మనకి ఫౌండేషన్ కోర్సులో సెల్ఫ్ స్టడీ చేసుకుంటూ చక్కగా లాంగ్ టర్మ్ కోర్సుని కానీ మీరు ఫాలో అయితే డెఫినెట్లీ మీకు యువర్ డ్రీమ్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అవడానికి సక్సెస్ వస్తుంది. డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఓకే, మీరు కాలేజ్ని చూస్ చేసుకోవాలి, బ్రాంచ్ని ప్రిడిక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే ప్రిడిక్ట్ చేసుకున్నారో ఆ ప్రిడిక్టెడ్ కాలేజ్ ప్రిడిక్టెడ్ బ్రాంచ్ డెఫినెట్గా మీకు వస్తాయి. డ్రీమ్ కాలేజ్ని రీచ్ అవడానికి సక్సెస్ సాధిస్తుంది. కాబట్టి ఐ హోప్ దిస్ ఫౌండేషన్ కోర్స్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ అండ్ దిస్ రైజ్ ఆల్సో విల్ ప్రొవైడింగ్ perfect guide to all the learners who are preparing for EAMCET, IPE, JEE as well as NEET. Okay, thank you all of you. Bye bye. We will meet in the next session. Until then, keep watching. Bye bye.